శ్రీరామ. శ్రీరామ అన్న పేరు ఎంతో గొప్పది కదా. అలానే దాని వెనక్కున్న చరిత్ర కూడా అంతే గొప్పది. అదేంటో ఒక్కసారి వినండి. శ్రీరాముని నామకరణం చేయాల్సిన రోజు వచ్చేస్తుంది. విశ్వామిత్రుడు, దశరథుడు, కౌసల్యలు అందరూ ఆలోచన పడతారు ఏం పేరు పెడదామా అని. అప్పుడు దశరథుడు కొద్దిసేపు ఆలోచించి రామ అని పెడదాము అంటారు. దానికి జిజ్ఞాసతో విశ్వామిత్రుడు అదే పేరు ఎందుకు ఎంచుకున్నావు దశరథ అని అడుగుతారు. దానికి బదులుగా దశరథుడు, గురువుగారు, ఓం నమ శివాయ మరియు ఓం నమో నారాయణాయ అన్న రెండు స్మరణలు అందరికీ ఎంతో ప్రీతి కదా. అందులో ఓం నమో నారాయణాయ అన్న స్మరణలో రా అనే అక్షరం తీసేస్తే ఓం నమో నాయనాయ అయిపోతుంది. అప్పుడు దానికి అర్థం ఐశ్వర్యం లేనివాడు అనే అర్థం మారిపోతుంది. ఇంకా ఓం నమ శివాయ అనే స్మరణలో మా అనే అక్షరం తీసేస్తే అప్పుడు అది నశివాయ అయిపోతుంది. దానికి అర్థం సమస్తం కోల్పోయినవాడు అని. అందుకనే ఈ రెండు ముఖ్యమైన పదాలు రా మా అన్న పదాలు ఎంచుకొని రామ అన్న పేరు పెట్టాను గురువుగారు అని బదిలిస్తారు. ఎంత గొప్ప ఆలోచన కదా. నేటి మన ప్రచారం ఇంతతో సమాప్తం.